హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇంకా 6 ఉచిత గ్యారంటీల అమలు, ఇంకా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించారు. ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో పరిపాలనను వారి వద్దకే తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రజాపాలన కార్యక్రమానికి తెర తీశారు. కిందటి నెల 28వ తేదీన ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం నాటితో ఇది ముగిసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. మొత్తంగా 1,25,84,383 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికం ప్రభుత్వ పథకాల కోసం ఉద్దేశించినవే. పక్కా ఇళ్లు, చేయూత, తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయాలంటూ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండో స్థానంలో పక్కా ఇళ్ల దరఖాస్తులు నిలిచాయి. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను పెట్టుకున్నారు. మహాలక్ష్మి పథకం కింద తమ పేరును నమోదు చేసుకోవడానికి భారీగా దరఖాస్తులు అందాయి. రైతు భరోసా, గృహజ్యోతి పథకానికి కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే రైతు బంధు కింద నిధులు తీసుకుంటున్న అర్హులైన రైతులు మళ్లీ ప్రత్యేకంగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోనక్కర్లేదంటూ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అలానే ప్రజాపాలన కార్యక్రమం గడువు తేదీని పొగిడించము అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 నెలల తర్వాత మరోసారి ఈ కార్యక్రమంతో ముందుకు వస్తామని, ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వాళ్లకు అప్పుడు అవకాశం ఉంటుందని కూడా తెలిపింది. మళ్లీ 4 నెలల తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం వివరించింది.